వావ్! బ్లౌజ్ డిజైన్ సింపుల్‌గా ఉన్న ఎంత యూనిక్‌గా ఉందో కదా! ఇటువంటి డిజైన్స్ మీరు కూడా స్టిచ్చింగ్ చేద్దామని అనుకుంటున్నారా? మీ బ్లౌజెస్‌ని కూడా ఇంతే అందంగా స్టిచ్చింగ్ చేయాలని అనుకుంటున్నారా? బట్ స్కాలప్ నెక్స్‌కి చాలామంది కూడా స్టిచ్చింగ్ చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. సరిగా వస్తాయి, రావు. అన్నీ ఒకే షేప్‌లో వస్తాయో, రావో అనేసి చిన్న భయమైతే ఉంటుంది. అటువంటి భయాలు ఏమీ లేకుండా మన టైలరింగ్ క్లాసెస్‌లో బిగినర్స్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే పెట్టబోతున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పే ఈజీ మెథడ్స్‌లో స్టిచ్చింగ్ చేశారు అనంటే ఖచ్చితంగా స్కాలప్ నెక్కే కాదు, స్కాలప్ నెక్‌కి ఇలా పైపింగ్ కూడా చాలా నీట్‌గా ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా ఈజీగా అయితే చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఇంతే క్లియర్‌గా మీ బ్లౌజెస్‌ని మీరే డిజైన్ చేసుకునే విధంగా అయితే ఈ వీడియో అయితే ఉంటుంది. ఇక స్టార్ట్ చేద్దామా? హలో ఫ్రెండ్స్, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. టుడే వీడియోలో స్కాలప్ నెక్కి అలాగే కట్ వర్క్ డిజైన్స్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి, ఏ పైపింగ్ యూజ్ చేయాలి, నేను చెప్పే సింపుల్ మెథడ్స్లో స్టిచ్చింగ్ చేశారు అని అంటే చూస్తున్నారు కదా. ఎక్కడ కూడా కట్ వర్క్ అనేది డ్యామేజ్ అవ్వకుండా డిజైన్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. మెయిన్గా మన టైలరింగ్ క్లాసెస్ ఫాలో అవుతున్న బిగినర్స్ కోసం అండి ఇది. స్కాలప్ నెక్ వర్క్ అని అంటే మన పేజ్లో చాలా వీడియోసే ఉన్నాయి. కట్ వర్క్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలనే వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఛానల్ని. చాలా వీడియోసే నేను ఆల్రెడీ కట్ వర్క్ ఎలా డిజైన్ చేసుకోవాలనే దాని గురించి చాలా టాపిక్స్, అలాగే చాలా బ్లౌజెస్ లైవ్లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను ఈ కట్ వర్క్కి పైపింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. నేను యూజ్ చేసే పైపింగ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అండి. ఇన్విజిబుల్ పైపింగ్ అని అంటారు కదా, ఆ పైపింగ్ అనేది యూజ్ చేసుకోవాలి. మనం ఏదైనా డిజైన్స్ స్టిచ్చింగ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. నేను ఈ కట్ వర్క్కి చాలా నిదానంగా కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడైతే ఆ రౌండ్ తిరుగుతుందో, ఆ కట్ ఎక్కడైతే ఉంటుందో ఆ కట్ దగ్గర ఇలా లోపలికి అనేసుకొని పైపింగ్ అనేది లోపలికి ఇలా అనేసుకొని అక్కడ ఒక నాట్ పడే విధంగా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. నేను స్పీడ్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు. జస్ట్ ఒక 3-4 స్టిచెస్ పడ్డాక మళ్ళీ మిషన్ని ఆపి మళ్ళీ పాదాన్ని పక్కకు జరుపుకొని నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. వన్స్ ఈ కట్ ఎక్కడైతే ఉంటుందో, ఆ కట్ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మళ్ళీ పైపింగ్ని ఫ్రంట్ సైడ్కి తెచ్చుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఎక్కడైతే కట్ అనేది ఉంటుందో ఆ కట్ దగ్గర ఒక నాట్ లాగా పడుతుందండి. నేనైతే బ్రౌన్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. పైపింగ్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కదా, ఆనియన్ పింక్ మీదకి కూడా మీకు కట్ దగ్గర నేను ఎక్కడైతే నాట్ అనేది పడుతుందని చెప్తున్నానో అక్కడ ఒక బ్రౌన్ కలర్లో మీకు నాట్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సెంటర్లో ఏదైతే ఉందో అక్కడ ఒక నాట్ లాగా పడాలన్నమాట. ఆ నాట్ పడ్డప్పుడే కట్ వర్క్ అనేది మనం వేసే డిజైన్ కానివ్వండి, పైపింగ్ కానివ్వండి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మనం స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, కట్ వర్క్ మొత్తం కూడా ఇలా నిదానంగానే స్టిచ్చింగ్ చేయాలి. రౌండ్గా టర్న్ చేసుకుంటూ నిదానంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఆ కట్ వర్క్ ఉంటుందో ఆ మిడిల్ పాయింట్ అనేది ఇలా నీడిల్ని లోపలికి పెట్టేసి ఇలా ఒక నాట్ అంటే రఫ్ చేసుకున్నట్టు నెమ్మదిగా ఒక 2 కుట్లు పడితే చాలు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ అదే పైపింగ్ని ఇలా బయటికి కనిపించే విధంగా
పెట్టుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను చెప్పేదానికన్నా కూడా మీరు గమనించారు అని అంటే ఇంకా ఈజీగా అర్థమవుతుందన్నమాట. నేను ఈ హ్యాండ్ మొత్తం కూడా నేను పైపింగ్ ఎలా వేస్తున్నాను అనేది స్లో మోషన్లోనే పెట్టాను. ఇంకా మీకు అర్థం కాలేదు అని అంటే డౌన్లోడ్ చేసుకొని 1కి 2 సార్లు చూడండి, మీకే అర్థమవుతుంది. కట్ వర్క్కి పైపింగ్ ఎలా వేశాను, ఎక్కడ ఎలా తిప్పుకున్నాను మిషన్ని, నీడిల్ని ఎలా పెట్టాను అనేది ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. ఆ సెంటర్లో ఏదైతే మనం స్టిచ్చింగ్ చేస్తున్నామో జస్ట్ చిన్న రఫ్ అనేది చేసుకుంటే ఆ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. వీడియోని చాలా జాగ్రత్తగా గమనించండి, మీకే అర్థమవుతుంది. చూశారు కదా నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది. ఆ కట్స్ అనేది మీకు చాలా క్లియర్గా కనిపించడం కోసం నేను వాయిస్ ఓవర్ కూడా డిస్టర్బ్ చేయలేదు. చూస్తున్నారు కదా, ఇలా బ్రౌన్ కలర్లో ఒక చిన్న నాట్ అయితే పడాలన్నమాట. ఆ నాట్ పడ్డప్పుడే ఆ థ్రెడ్ పైపింగ్ అనేది బయటికి రాకుండా అలా లోపలికి ఉంటుంది. లోపలికి ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ కట్ వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ట్రిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాలేదు అని అంటే కనుక చెప్పండి, నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. స్కాలప్ డిజైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే పోట్లీ బటన్స్ అయితే అడిగారనమాట. ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇలా పోట్లీ బటన్స్ అనేది స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు. ఈ పోట్లీ బటన్స్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ పోట్లీ బటన్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలి, నేనైతే థర్మాకోల్ బాల్స్ తోటి చేస్తానండి. నాకు పెళ్ళిళ్ళల్లో యూజ్ చేస్తారు కదా, ఆ బాల్స్ తోటి నేను యూజ్ చేశాను అనమాట. అన్నీ కూడా ఒకటే సైజులో ఉండేటివి తీసుకోవాలి. సేమ్ పింక్ కలర్ క్లాత్ తోటే నేను ప్రిపేర్ చేశాను. జస్ట్ ఆ కట్ వర్క్ దగ్గర పెట్టి రఫ్ అయితే చేస్తున్నాను. పెద్దగా స్టిచ్చింగ్ కూడా చేయట్లేదు. జస్ట్ రఫ్ చేసేసి నీడిల్ అయితే తీసేసి మళ్ళీ నెక్స్ట్ అటాచ్ అయితే చేస్తున్నాను. ఇదండి ఈ డిజైన్కి. లాస్ట్లో వ్యూ కూడా పెట్టాను. అలాగే మీకు ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలి అనన్నా, టైలరింగ్ క్లాసెస్ ఇంకా కావాలి అంటే, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పూర్తిగా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన పేజ్ని
సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉందండి. చాలా వీడియోస్లలో నేను చెప్తూ వస్తున్నాను. మీకు కనుక కస్టమైజేషన్ కావాలి అంటే బ్లౌజెస్ కానివ్వండి, శారీ ప్రీ ప్లీటింగ్ కూడా రీసెంట్గా అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది. శారీ ప్రీ ప్లీటింగ్ వీడియో కూడా మన దగ్గర 199 రూపీస్కే ఆఫర్ అయితే నడుస్తుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అలాగే మన దగ్గర ప్రైజెస్ ఎలా ఉంటాయి, కస్టమైజేషన్ అంటున్నారు, ప్రైజెస్ ఎలా ఉంటాయి అని అంటే, నేను ప్రతి ఒక్క దానికి కూడా నేను స్టిచ్చింగ్ చేసిన దానికి ప్రైజెస్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఏజెస్ వారిగా అయితే స్టిచ్చింగ్ చేస్తాను అండి. మీకు ఏమైనా కావాలి అని అన్నా కూడా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే అండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, ఒక చిన్న కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.